నమస్కారం. శ్రీ చదివే స్పాటకస్ నవలను విని ఆనందిద్దాం. ఉదయాన్నే ఒక పెద్ద శబ్దం అతన్ని నిద్ర నుండి లేపుతుంది. బారకాసు ముఖద్వారం వద్ద నగారా మోగిస్తారు. ఆ శబ్దం కొండల మధ్య ప్రతిధ్వనిస్తుంది. అతను లేస్తాడు. అక్కడున్న తోటి బానిసలంతా లేస్తారు. చీకటిని నెట్టుకుంటూ గుమ్మం దగ్గరకు చేరుతారు. కర్రగిన్నె, నీటి సంచి కూడా పట్టుకుపోతాడు స్పార్టకస్. అవి కూడా లేకపోతే ఆ రోజుకు తిండి లేక తిప్పలు మిగులుతాయి. బానిసత్వంలో ఉండే చిన్న చిన్న మార్పులు అతను గ్రహించలేని వాడు కాదు. బానిసల పద్ధతులలో బాగా ఆరితేరినవాడు. కదులుతూ తన చుట్టూ కదులుతున్న వాళ్ళ శరీరాల కదలిక గుర్తిస్తాడు. అతని ప్రసక్తి లేకుండానే అతని శరీరం చుట్టూ ఉన్న కదలికతో పాటు కలిసి కదిలింది. ఎప్పుడూ ఉండనంత చల్లగా ఉంది ఎడారి. ఇంకో గంటకు కానీ సూర్యోదయం కాదు. ఈ కాసేపు ఎడారి మనతో స్నేహంగా ఉంటుంది. ఆ నల్లని బండరాళ్ళు కూడా చల్లని గాలిని పీలుస్తున్నాయా అనిపిస్తుంది. ఏమో, అవి కూడా ఆనందిస్తున్నాయేమో. అందమైన నక్షత్రాలు ఒక్కొక్కటే తమ పని ముగిసిందన్నట్లు మెల్లమెల్లగా జారుకుంటున్నాయి. ఆకాశం నీలంగా స్వచ్ఛంగా ఉంది. ఎడారిలోని బంగారపు గనులలో పనిచేస్తున్న బానిసలకు కూడా ప్రకృతి ప్రాతకాల ఉపశమనాన్ని అందిస్తుంది. మధురాతి మధురమైన భావాలు వాళ్ళ హృదయాలలో మెదిలి వాళ్ళ ఆశలను పునరుద్ధరిస్తాయి. రొట్టెలు తింటూ నీళ్లు తాగుతూ మేస్త్రీలు ఒకవైపు గుమిగూడి ఉన్నారు. బానిసలకు మాత్రం మరో 4 గంటల దాకా ఏమీ ఇవ్వరు. ఉన్ని వస్త్రాలు కప్పుకొన్న మేస్త్రీ ఒక బరువైన కర్ర, ఒక కొరడా పట్టుకొని ఉంటాడు. ఒక నిడపాటి కత్తి అతని మొలలో వేలాడుతుంది. వీళ్ళెవరు? ఈ మేస్త్రీ జాతికి చెందిన వీళ్ళెవరో స్త్రీలు లేని ఈ భయంకరమైన ఎడారిలోకి వచ్చి తమ కాలాన్ని వృధా చేసుకుంటారెందుకు? వాళ్ళది అలెగ్జాండ్రియా. మొరటువారిన బండ మనుషులు వాళ్ళు. స్వభావం అతి తీక్షణమైనది. హెచ్చు జీతాలు గిట్టే అవకాశం ఉంది కనుక, బంగారంలో కొంత భాగం వాళ్లకు ఇస్తారు కనుక వాళ్ళిక్కడకు వస్తారు. వాళ్ళు కూడా జీవితాన్ని గురించి, భవిష్యత్తు గురించి కలలు కనేవాళ్లే. ఈ గనుల సంస్థలో 5 ఏళ్లు కష్టపడితే దక్కిన జీవిత శేషాన్ని కులాసాగా, నిర్విచారంగా, ధనవంతులుగా గడపవచ్చునని వాళ్ళ ఆశ. వాళ్ళు భవిష్యత్తులో జీవించే ఆశాజీవులు. రోమ్ నగరంలో ఒక సుందర భవనాన్ని అద్దెకు తీసుకుని అనుభవించడానికి, వంటకు 5-6 బానిస యువతులను కొనుక్కొని స్నానశాలలో ఆటపాటలలో కాలాన్ని వెలిబుచ్చుతూ, ప్రతినిత్యం తాగగలిగినంత తాగి, ఆడగలిగినన్ని తందనాలాడవచ్చని వాళ్ళ ఆశ. రోమన్ పౌరసత్వం కూడా లభిస్తుంది అనే ఆశ వాళ్ళని ఎడారిలో కలలు కనేలా చేస్తుంది. ఈ ఎడారి నరకకూపంలో ఎంత లోతుగా దిగబడితే ఆ రోమన్ భూతల స్వర్గానికి అంత బలమైన పునాది వేసి ఎంతో ఎత్తుగా నిర్మించుకోలేమా అని వారి ఉద్దేశం. వారి భవిష్యత్ జీవితం ఎలాగున్నా ప్రస్తుతం వాళ్ళ జైలరు పని చెయ్యాలి. గ్రీక్, అరబిక్ భాషలు కలగాపులగం చేసి మాట్లాడే గమ్మత్తైన, తమాషా అయిన మనుషులు వాళ్ళు. గ్రీషియన్లు ఈజిప్ట్ నెప్పుడు 2.5 శతాబ్దాల వెనుక జయించారు. వీళ్ళు ఈజిప్షియన్లు కాక, గ్రీషియన్లు కాక అలెగ్జాండ్రియనులుగా చెలామణి అవుతున్నారు. దీన్ని బట్టి వాళ్ళు దుర్నీతిలో ఆరితేరిన వారని, మానవ ద్వేషులని తేటతెల్లమవుతుంది. వాళ్ళ సంకరజాతి వాళ్ళకి ప్రధాన కారణం. దైవానికి గాని దెయ్యానికి గాని భయపడరు వాళ్ళు. ఆ ప్రాతకాలపు చల్లని ఘడియలలో గొలుసులు మోసే బానిసలు పర్వతశ్రేణి వైపు పోతూ ఉండేటప్పుడు స్పార్టకస్ ఈ మేస్త్రీలనే పరకాయించి చూస్తున్నాడు. వీళ్ళు తన యజమానులు. వీళ్ళే తన చావు బతుకులను నిర్ధారణ చేసే పెద్ద మనుషులు. అందుకే వాళ్ళ అలవాట్లు, ప్రవర్తనా పద్ధతులు, ఒకరికి మరొకరికి మధ్య గల తేడాలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. గనులలో మంచి యజమాని అనేవాడుండడు.
కానీ ఇతర చోట్ల ఇంతకన్నా దుర్మార్గులుండకపోవచ్చు. బానిసల నదలిస్తూ తీసుకుపోతున్న వాళ్లను మరీ దీక్షగా చూస్తున్నాడు. ఇంకా బాగా పొద్దు తిరగకపోవడం వల్ల వాళ్ళు రకరకాల ముఖ కవళికలు, వైఖరులు స్పష్టంగా కనిపించకపోయినా పరిశీలన బాగా చేతనైనవాడు కాబట్టి వాళ్ళ నడకను బట్టి, నిలబడే పద్ధతిని బట్టి వాళ్ళ మనోగత భావాలను తెలుసుకోగలిగాడు. చల్లగా ఉంది. బానిసలు దిగంబరులుగా ఉన్నారు. పురుషావయవాలను కప్పగల గోచిగుడ్డ కూడా వాళ్లకు లేదు. వణుకుతూ చేతులతో శరీరాన్ని కప్పుకుంటూ అక్కడ నిలబడ్డారు బానిసలు. పేదవాడి కోపం పెదవికి చేటు. అలాగే బానిసల కోపం కూడా. స్పార్టకస్లో కొద్ది కొద్దిగా కోపం అలుముకుంటోంది. ఏదైనా సహించవచ్చునేమో, కానీ దీన్ని సహించలేం. పురుషావయవమైనా కప్పుకోవడానికి గోచిపాత లేనివాడు జంతువా, మనిషా అనుకున్నాడు. కాదు, మనుషులం కానే కాదు, జంతువులమూ కాదు. అంతకన్నా హేయమైన ఏదో వేరే జాతి మనుషులం. రోమన్లు మా దేశాన్ని ఆక్రమించినప్పుడు, మేం కష్టపడి పనిచేసే తోటలు హస్తగతం చేసుకున్నప్పుడు ఈ గని పనికని మమ్మల్ని తీసుకొచ్చారే కానీ జంతువులను తీసుకురాలేదు. అవి అక్కడే ఉన్నాయి. అందుకే అవి మాకన్నా నయం. ఢంకా శబ్దం ఆగింది. కొరడా విసిరిన కొసగాలుల సంగీతం తప్ప మరింకేం వినం. గాలిలో పైకెత్తి ఉంచారు కొరడాలు. అప్పుడే వాటికి మాంసాన్ని చూపడం ప్రారంభించడం వాళ్లకు ఇష్టం లేదా అనిపిస్తుంది. ఇప్పుడు ఆకాశం మరింత తేజోవంతమైంది. భూగర్భంలోకి దిగిపోయి పాలరాతి పెచ్చుల నూడదీస్తున్న వణికే పిల్లలను చూశాడు స్పార్టకస్. తక్కిన థ్రేషియన్లు చూశారు. అందులో ఒకడితని చెవి పక్కన చేరి గుసగుసలాడాడు. నాయనా, నాయనా, ఎంతటి నరకమయ్యా ఇది! అంతా బాగుపడుతుంది, స్పార్టకస్ సమాధానం చెప్పాడు. తనకన్నా వయస్సులో రెండింతలు పెద్దగా ఉన్నవాళ్ళు తనను నాయనా అని ఆప్యాయంగా పిలిచి ఆదరంగా మాట్లాడినప్పుడు, అందులోనూ వాళ్ళను విచారం పట్టి కుంగతీస్తున్నప్పుడు ఏం చెబుతాడతను? అతను చెప్పవలసినదేదో చెప్పాడు. అన్ని గ్యాంగులు పర్వతశ్రేణి వైపు పోతాయి పనిలోకి. గుంపుగా నిలబడ్డ థ్రేషియన్లు, 6 మేస్త్రీలు మాత్రం వెనుక ఉండిపోయారు. కొరడాలను ఇసుకలో ఈడుస్తూ కొత్తగా వచ్చిన ఈ థ్రేషియన్లను సమీపించారు మేస్త్రీలు. మేస్త్రీ ఒకడు వాళ్ళను ప్రశ్నించాడు. థ్రేషియన్లు, మీ నాయకుడెవరు? సమాధానం లేదు. కొరడా ఇంకా నిద్రలేవలేదు. ఇంత త్వరగా దాన్ని నిద్రలేపమంటారా? స్పార్టకస్ అన్నాడు. నన్ను వాళ్ళు నాయనా అంటారు. అతనికేసి మేస్త్రీ ఎగాదిగా చూసి, నాయనా అనిపించుకోడానికి నువ్వింకా కుర్రవాడివే. అది మా దేశాచారం. ఇక్కడ మరికొన్ని ఆచారాలున్నాయి. కుర్రాడు అల్లరి చేస్తే తండ్రిని వాయిస్తాం. విన్నారా అంతా? మీరన్నది వింటున్నాను. థ్రేషియన్లంతా వినాల్సిందే. ఈ ప్రదేశం చెడ్డదే కావచ్చు. మేం తలుచుకుంటే ఇంతకన్నా అధ్వాన్నం అవ్వచ్చు కూడా. మీ బొందిలో ప్రాణమున్నంతకాలం మిమ్మల్ని పని చెయ్యమని, వినయ విధేయతలు చూపమని చెప్తాం మేం. మీరు చస్తే మేమేమీ అడగం. కొన్ని చోట్ల బ్రతకడం కంటే చావడమే నయమనిపిస్తుంది. ఇక్కడ బ్రతకడం కన్నా చావడమే మేలనిపించగలం. తెలిసిందా? సూర్యుడు పైకి ప్రయాణం చేస్తున్నాడు. మళ్లీ తాపం రగులుతోంది. గుణపం, పార, సుత్తి పైకెత్తాడు స్పార్టకస్. గంటకు సుత్తిదెబ్బ బలంగా, మరింత బలంగా పడుతోంది. ఉపయోగపడే శక్తి ఒక్కొక్క పౌను చొప్పున ఖర్చవుతోంది. అతనెప్పుడూ జీవితంలో ఇంత కష్టమైన పని ఇంత ఎక్కువగా, ఇంత ఎక్కువసేపు చెయ్యలేదు. పూర్వం కూడా బానిస చాకిరీ చేసినవాడే. కానీ ఈ బానిసత్వం మరింత అధమాధమమైనది. అతని శరీరంలో నరాలు బిర్రబిగిసిపోయాయి. బిగించిన తీగలులాగున్నాయి. నొప్పితో మూల్గుతున్నాయి. అదొక 18 పౌండ్ల సుత్తి అని చెప్పడం సులువే. కానీ ఆ సుత్తినే ఎత్తే చేతుల కష్టాన్ని వర్ణించడానికి మాత్రం ఆ అంకెలు, అక్షరాలు పనికిరావు.
నీరు ప్రాణతుల్యమైన ఈ ప్రదేశంలో అతని శరీరంలోని నీరు చెమటగా పైకి పోతుంది. అతని శరీరం మీద చెమట కాలువలు కట్టింది. చెమట నుదిటి మీద నుంచి కళ్ళలోకి ప్రవహిస్తోంది. ఎడారిలో చెమటలు కక్కడం అంటే చావే అని అతనికి తెలుసు. కానీ చెమట ఆగదు. దాహం, విపరీతమైన దాహం అతనిలో రాక్షసిలా ప్రవేశించింది. భయంకరంగా పరిణమించింది దాహం. 4 గంటలంటే శాశ్వత కాలం. బానిసల కన్నా తమ వాంఛలను అణుచుకోగల వారు లేరు. కానీ ఈ 4 గంటలు 4 యుగాలు. ఒకడి దగ్గర నుండి మరొకడి వద్దకు నీటి సంచులు పోతున్నాయి. గ్యాంగులన్నీ నీటి సంచుల రాకకెదురు చూస్తున్నాయి. స్పార్టకస్కు అమితంగా దాహం వేసింది. థ్రేషియన్లందరికీ వేసింది. తోలు సంచులలోని చల్లని నీరు కడుపులోకి జారింది. ఆ నీటిని అంతా తాగారు. గబగబా తాగేశారు. తాగిన పిమ్మట వాళ్ళ తప్పిదం తెలుసుకున్నారు. ఎంతటి ఆలోచన లేని పని చేశామా అని బాధపడ్డారు. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చినప్పుడు, మంటల వర్షం కురిపిస్తున్నప్పుడు, వడగాల్పులు వీస్తున్నప్పుడు పని చెయ్యగల శక్తి, ఆ బలము వాళ్ళలో తగ్గిపోతుంది. అప్పుడే వాళ్ళ వీపుల మీద కొరడాలు యథేచ్ఛగా విహారం చేస్తాయి. కొరడా ఉపయోగించడంలో ఎంత నైపుణ్యం ఉందో! ఇది శరీరంలో ఏ భాగాన్ని కావాలంటే ఆ భాగానికి ఎంత గమ్మత్తుగా తగులుతుందో! కావాలంటే నెమ్మదిగా స్పృశించగలదు. తేలికగా తగలగలదు. భయపెట్టేలా బాధించగలదు. జాగ్రత్త, ఖబర్దార్ అని భయపెట్టేలా హెచ్చరించగలదు. బానిస నుదిటికైనా తగులుతుంది. వీపు మీద మోగుతుంది. నోటి మీద కావాలంటే అక్కడే తగిలి ఊరుకుంటుంది. ఎక్కడ కావాలంటే అక్కడ తగిలేలా చెయ్యగలడు మేస్త్రి. అది అతని విద్య. మానవుల శరీరాలపై సంగీతాన్నాలపించగలది కొరడా. పూర్వం కన్నా ఇప్పుడు దాహం మరింత ఎక్కువైంది. నీళ్లు ఇంతకు పూర్వమే తాగేశారు. కాబట్టి పని పూర్తి అయ్యే వరకు ఇంకా నీరు దొరకదు. అటువంటి రోజే, అటువంటి ఘడియలే శాశ్వతమైపోతాయి. ఇంకా కాలానికి అంతులేదా అనిపిస్తుంది. అయినా అది అంతమవుతుంది. ఏదో ఒక కాలంలో ప్రతిదీ ప్రారంభమై మరో కాలంలో అంతమయి తీరాలి. తిరిగి ఢంకానాదం వినబడుతుంది. ఆనాటి పని ముగుస్తుంది. కాదు, మర్నాటికి వాయిదా పడుతుంది. సుత్తి కిందకు దించి రక్తం చిందే తన చేతులను చూసుకుంటాడు స్పార్టకస్. కొందరు థ్రేషియన్లు అధిక శ్రమ వల్ల కూర్చున్న వాళ్ళు లేవలేకపోతారు. 18 ఏళ్ల కుర్రాడొకడు పడుకొని ఒక పక్కకు ఒత్తిగిలి కాళ్ళు పొట్టలోకి ముడుచుకుంటాడు. స్పార్టకస్ అతని వద్దకు వెళ్ళాడు. నాయనా, నాయనా, నువ్వేనా? అవునమ్మా, నేనే అని స్పార్టకస్ అతని నుదిటిపై ముద్దాడుతాడు. నాయనా, నేను చచ్చిపోతాను. నా ఆత్మ ఏమైనా మిగిలి ఉంటే అది నీకియ్యదలుచుకున్నా. నా పెదవి మీద ఒక్క ముద్దెట్టు. అతని పెదవుల మీద స్పార్టకస్ ముద్దెడతాడు. ఏడవడానికి కన్నీళ్లు చాలవు. ఎండిన మోడుల్లాంటి మనుషులు వాళ్ళు. ఆ నల్లరాతి కొండల్లో, మండుటెండల్లో పనిచేసే దిగంబరుడు స్పార్టకస్ గురించి, ఇతర థ్రేషియన్ల గురించి తన కథనాన్ని ముగించాడు బేటియాటస్. చెప్పడానికి చాలాసేపే పట్టింది. వర్షం తగ్గింది. ఆకాశం కింద అంతటా అగాధమైన చీకట్లు అలుముకున్నాయి. మల్లులకు శిక్షణ గరిపే బేటియాటస్ ఉన్నత కుటుంబంలో పుట్టిన క్రాసస్ దీపకాంతిలో కూర్చున్నారు. దీపం మినుకు మినుకు మంటోంది. బేటియాటస్ బాగా తాగి మత్తెక్కి ఉన్నాడు. అతని ముఖంలో వేలాడే కండలు మరింత వదులై ఇంకా బాగా వేలాడుతున్నాయి. అతను చెప్పే విషయంలో అతనే బాగా లీనమైపోయాడు. విచిత్రమైన స్వభావం కలిగిన దుఃఖిత స్వభావుడు. ఆ బంగారం గనులను గూర్చిన ఉదంతం ఎంతో శక్తివంతంగా, విపులంగా, కరుణారసపూరితంగా చెప్పబట్టే క్రాసస్ తనకు తెలియకుండానే ఆ కథ విని జాలిపడ్డాడు. క్రాసస్ అజ్ఞాని కాడు, అమాయకుడు కాడు. ఎవరూ ఎదిర్చి పోరశక్యం కాని స్పార్టకస్పై రోమ్ సమీకృత శక్తి తాలూకు ప్రభావం ఎలా ఉంటుందో, ఎంత మటుకు ఉంటుందో తెలుసుకున్నవాడే. ఈ బానిస లజేయుల స్పార్టకస్ను ఇంకా అర్థం చేసుకోవాలన్న వాంఛ అతనిలో ప్రగాఢమైంది. వీలైతే స్పార్టకస్ హృదయంలోకి ప్రవేశించి తన చిక్కు ప్రశ్నలకు
సమాధానం వెతుకుదామనిపించింది అతనికి. ఈ వర్గపు ప్రజల వాంఛలేవి? ఏనాటికి తీరని ఈ వర్గ ప్రజల వాంఛల చిక్కు ప్రశ్నలనెలా అర్థం చేసుకోవడం? అందని ఆకాశాలలో వెలుగుతూ, ఆరుతూ కవ్వించే తారకలను తాకేందుకు, అందుకొనేందుకు గొలుసులతో బంధించిన హస్తాలను చాచిన ఈ బానిసల ప్రయత్నాలేమిటి? ఇవి తెలుసుకోవాలని, తెలుసుకుని కార్యనిర్ణయం చేసుకోవాలని అతనికుంది. బేటియాటస్ను క్రీగంట చూశాడు. ఇన్ని విషయాలు చెప్పినందుకుగాను ఈ అతికాయుడికి తను కృతజ్ఞుడై ఉండాలన్న విషయం గ్రహించాడు. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.